అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకునే టాపిక్ వచ్చేసి లాస్ట్ వీడియోలో సిమిలర్ ట్రయాంగిల్స్ లో సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడేమో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, బేసిక్ proportionality theorem or Thales theorem. Basic proportionality theorem or Thales theorem. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం గురించి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ ఎ లైన్ ఈజ్ parallel to one side of a triangle to intersect the other two sides in distinct points. Then the two sides are divided in the same ratio. ఇది మనకి ఉన్న స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని క్వశ్చన్ ని ఎట్లా సాల్వ్ చేయాలని చూస్తే, జనరల్గా ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే చూద్దాం. ఇట్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides, AB, BC and CA. AB, BC and CA. 3 sides లో ఎనీ వన్ ఆఫ్ ది సైడ్స్ కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసినట్లయితే, ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అంటే ఒక సైడ్ కి ప్యారలల్ గా తీసుకున్నాం. ఇది డిఈ. సో డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. DE is parallel to BC. Then the other two sides are divided in the same ratio. BC ki parallel ga DE is parallel to BC. ఈ BC కాకుండా రిమైనింగ్ 2 sides ఏమన్నా సేమ్ రేషియోలో డివైడ్ చేయబడతాయి. అంటే AD by DB ఈక్వల్ టు AE by EC. ఇది మనకి ఉన్న బేసిక్ ప్రపోర్షనాలిటీ స్టేట్మెంట్ అది థేల్స్ థీరం. ఈ థీరం పైన మరి ప్రాబ్లంలు ఎలా ఉన్నాయనేది డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ 1 చూస్తే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం సంబంధించిన కాన్సెప్ట్ చూస్తే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈస్ ప్యారలల్ టు బిసి ఇఫ్ ఏడి ఈక్వల్ టు ఎక్స్, డిబి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2, ఏఈ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అండ్ ఈసీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. క్వశ్చన్లో మనకు ఈ మెన్షన్ చేసిన దాన్ని బేస్ చేసుకుని స్టేట్మెంట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ముందు ఒక ట్రయాంగిల్ ఏబిసిని డ్రా చేద్దాం. ఏబిసి ట్రయాంగిల్ ని డ్రా చేసాం. ఏబిసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడ ఏముంది, డిఈ
ఈజ్ ప్యారలల్ టు బీసీ. అంటే ఇక్కడ ఏబి, బిసి, సిఏ 3 సైడ్స్ ఉన్నాయి. ఈ 3 సైడ్స్ లో డిఈ అనే ఇంకొక లైన్ సెగ్మెంట్ బీసీ అనే దానికి ప్యారలల్ కి సింబల్. బీసీ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. బీసీకి ప్యారలల్ గా ఉండేటట్టు ఒక లైన్ ఇలా తీసుకున్నాం. ఏం మెన్షన్ చేయాలి ఇక్కడ అంటే డిఈ అని మెన్షన్ చేయాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ ఇలా మెన్షన్ చేశాం. వాల్యూస్ కనుక చూసి చూడండి, ఏడి అయితేనేమో ఎక్స్, అలాగే డిబి ఎక్స్ -2, నెక్స్ట్ ఏఈ ఎక్స్ +2, ఈసి ఎక్స్ -1. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఒకసారి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, if a line is ran parallel to one side of your triangle, then remaining 2 sides are divided in the same ratio అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే బీసీ అనేది డిఈ దేనికి ప్యారలల్ ఉంది? బీసీకి ప్యారలల్ ఉంది. రిమైనింగ్ 2 సైడ్స్ ఏమున్నాయి ట్రయాంగిల్ అంటే ఏబి ఒకటి అండ్ ఏసీ ఒకటి, ఇవి రెండు సేమ్ రేషియోలో డివైడ్ చేయబడి ఉండాలి. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి DE is parallel to BC by using basic proportionality theorem. By using basic proportionality theorem. Basic proportionality theorem. ఇలా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక దానికి ప్యారలల్ గా అని మెన్షన్ చేసిన వెంటనే మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఆర్ థెల్స్ థీరం అనేది మనకు ఐడియా వచ్చి ఉండాలి. రిమైనింగ్ 2 సైడ్స్ సేమ్ రేషియోలో అంటే చూడండి, ఏబి అనేవి 2 పార్ట్స్ అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి. In triangle ABC, DE is parallel to BC by using basic proportionality theorem or Thales theorem. AD by DB equal to AE by AC. Values same substitute చేస్తే సరిపోతుంది. AD equal to X divided by DB equal to X -2. అలాగే AE equal to X +2 divided by X -1. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది అని చూస్తే, క్రాస్ మల్టిప్లికేషన్ లో x into x -1 equal to x +2 into x -2. x into x square, 1 into x. అలాగే ఫస్ట్ x ఉంది, x ని 2 టర్మ్స్ తో మల్టిప్లై చేస్తే x into x square ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x. ఎక్స్తో ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసిన తర్వాత ప్లస్ 2తో మల్టిప్లై చేయడం, 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 2 4. చూడండి ఒకసారి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ బై యూజింగ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ, ఎక్స్ బై ఎక్స్ -2 ఈక్వల్ టు ఎక్స్ +2 బై ఎక్స్ -1. క్రాస్ మల్టిప్లికేషన్ x into x -1 equal to x +2 into x -2. అలా మనము x తో మల్టిప్లై చేస్తే x into x square ప్లస్ ఇంటూ మైనస్ x into 1x, x into x square ప్లస్ ఇంటూ మైనస్ 2 into x 2x ప్లస్ ఇంటూ ప్లస్ 2 into x 2x ప్లస్ ఇంటూ మైనస్ 2 2 4. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి, x square కి x square క్యాన్సిల్ అయిపోయింది, జస్ట్ ఇక్కడ ఓన్లీ -x అనేది మిగిలింది. ఇక్కడ కూడా నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఆన్సర్, ప్లస్ 2x -2x క్యాన్సిల్, ఓన్లీ -4 మాత్రమే, మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా x ఈక్వల్ టు 4 అనేది దీనికి ఆన్సర్. ఈ మోడల్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం గురించి చాలా క్లారిటీగా పర్ఫెక్ట్ గా స్టేట్మెంట్ ఏముంది దానికి సంబంధించిన ముందు చెప్పిన ఇన్ఫర్మేషన్ బాగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు యూజ్ చేయాలి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అనేది చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లంలు, ఇంకా వీటిపైన ఇంకా ప్రాబ్లంలు ఉన్నాయి, చూద్దాం మరి.
రైట్. సెకండ్ ప్రాబ్లం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం యూజ్ చేసి సెకండ్ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి PQ is parallel to BC and AB equal to 3x minus 19, PB equal to x minus 5, AQ equal to x plus 3, QC equal to 3 centimeters, find x. ఇలా మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి యాన్యువల్ ఎగ్జామ్లో ఈ మోడల్ ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఒక ట్రయాంగిల్ని డ్రా చేయడము, ఈ ట్రయాంగిల్కి ఏబిసి అని మెన్షన్ చేయడం, అంటే ట్రయాంగిల్ ఏబిసి కంప్లీట్. PQ ఈస్ ప్యారలల్ టు BC, అంటే PQ అనేది దీనికి BCకి ప్యారలల్గా ఉండేటట్టు ఇలా డ్రా చేసుకుంటాం. PQ ఈస్ ప్యారలల్ టు BC కంప్లీట్ అయిపోయిన తర్వాత AP ఈక్వల్ టు 3x మైనస్ 19, PB ఈక్వల్ టు x మైనస్ 5, AQ ఈక్వల్ టు x ప్లస్ 3, QC ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. చూడండి మనకి క్వశ్చన్లో ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడైతే ఇచ్చుంటాడో ఇన్ఫర్మేషన్ ని క్లియర్ గా నోట్ చేసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి PQ ఈస్ ప్యారలల్ టు BC. ఒక ట్రయాంగిల్ ఇచ్చి దాంట్లో ఏదైనా ఒక సైడ్ కి ప్యారలల్ గా అని మెన్షన్ చేసి ఉంటే 100% అక్కడ యూజ్ చేయాల్సింది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. బై యూజింగ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. Basic proportionality theorem. Basic proportionality theorem. So, చూడండి AP by PB equal to AQ divided by QC. So, what is the value of AP అంటే ఇక్కడ ఏముంది 3x minus 19 divided by PB x minus 5 equal to AQ x plus 3 divided by QC equal to 3. Same మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమే 3 into 3x minus 19 equal to x plus 3 into x minus 5. 3 3 ja 9x minus 19 3 ja 57, x into x square plus into minus 5 into x 5x, 3 into x 3x, 3 5 ja 15. So 9x minus 57 equal to x square minus 2x minus 15. ఇక్కడ ఉన్న ఈ టూ టర్మ్స్ ని కూడా మనము చేంజ్ చేసినట్టు అవుతే యాక్చువల్గా అక్కడ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏముందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15. దీస్ టూ టర్మ్స్ టేకెన్ దట్ సైడ్ ప్లస్ 9x మైనస్ 9x మైనస్ 57 ప్లస్ 57 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x 57 మైనస్ 15, 7 minus 5 2, 5 minus 1 4 plus 42 equal to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయినప్పుడు ఈ ఫ్యాక్టరైజ్ చేయడము లేకపోతే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. 3 మెథడ్స్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, ఫార్ములా మెథడ్ అండ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దాంట్లో ఏది ఈజీ ఉంటే మనము దాన్ని అప్లై చేయాలి. ఇక్కడ మనకి సరే ఎక్స్ స్క్వేర్ 6 7 जा 42, 142 जा 42, 221 जा అలాగే